డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దేశం నుంచి వీలైనంత మందిని సాగనంపాలనుకుంటున్నాడు ట్రంప్. అక్రమంగా ఉన్నవారిని పంపిస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇక తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియన్ స్టూడెంట్స్పై పడింది. ఏ చిన్నపాటి పొరపాటు జరిగి ప్రభుత్వ రికార్డులకు ఎక్కితే ఇక ఆ విద్యార్థికి మూడినట్లే. అతడి స్టూడెంట్ వీసా రద్దవుతుంది. 15 రోజుల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వస్తోంది. తాజాగా అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ మెడపై సెల్ఫ్ డిపోర్టేషన్ కత్తి వేలాడుతోంది. ఈ ప్రత్యేక కథనంలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమెరికాలో ట్రంప్ సర్కార్ ప్రస్తుతం విదేశీ విద్యార్థులపై పడింది. ఏ చిన్న తప్పు జరిగినా ప్రభుత్వ రికార్డుల్లో పేరెక్కితే అతడి వీసా రద్దవుతుంది. వెంటనే 15 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఇండియన్ స్టూడెంట్స్ మెడపై సెల్ఫ్ డిపోర్టేషన్ కత్తి వేలాడుతోంది. ఒకవేళ కోర్టు విద్యార్థి నిర్దోషం తీర్పు చెప్పినా కూడా అధికారులు మాత్రం బలవంతంగా దేశం నుంచి పంపించేస్తున్నారు. ఇండియా నుంచి విద్యార్థులు బ్యాంకుల నుంచి లక్షలాది రూపాయలు లోన్ తీసుకున్న ఉన్నత చదువులకు అమెరికా యూనివర్సిటీల్లో చేరుతుంటారు. స్టూడెంట్గా ఉండి ఏ చిన్న పొరపాటు చేసినా అది అక్కడి ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కుతుందంటే వారి వీసాలను రద్దు చేసి దేశం నుంచి పంపించేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే కొన్ని కేసుల్లో కోర్టులు విద్యార్థిని నిర్దోషిగా తీర్పు ఇచ్చిన అధికారులు మాత్రం పరిగణలోకి తీసుకోకుండా వీసాను రద్దు చేస్తున్నారు. ఇక్కడ దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఒక ఇండియన్ స్టూడెంట్ అతడి ఐడెంటిటీని ఓ మిత్రుడు దొంగలించి దుర్వినియోగం చేశాడు. ఈ సంఘటన గురించి విద్యార్థి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాలతో పాటు లీగల్ ప్రాసెస్ జరిగి కోర్టు కూడా విద్యార్థి అమాయకుడు నిర్దోషి అని తీర్పు ఇచ్చినా అతడి వీసాను రద్దు చేశారు అధికారులు. ఆ విద్యార్థి ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేదా రికార్డును రద్దు చేశారు. దీంతో అతడు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఒక్క కేసే కాదు, అమెరికాలో కోకొల్లలు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చిన్నపాటి ఘర్షణలో ప్రమేయం ఉన్నట్టు తేలినా లేదా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, కారు స్పీడ్గా నడిపి పట్టుబడినా లేదా ఇతర చిన్న కేసుల్లో ప్రమేయం ఉన్నా అతడి F1 లేదా స్టూడెంట్ వీసా రద్దవుతుంది. ఒకవేళ విద్యార్థి కోర్టుకు వెళ్లి నిర్దోషి అని ప్రూవ్ చేసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇలా ఉండగా టెక్సాస్కు చెందిన ఒక ఇమిగ్రేషన్ లాయర్ ఇండియాకు చెందిన విద్యార్థుల కేసులో సుమారు 30 కంటే ఎక్కువ కేసులను వాదిస్తున్నట్లు చెప్పారు. గత కొన్ని వారాల నుంచి ఇండియాకు చెందిన విద్యార్థులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ రావడంతో కలవరం చెందుతున్నారు. అయితే వారి పేర్లను మాత్రం ఆయన షేర్ చేయడానికి నిరాకరించారు. ప్రస్తుతం అమెరికాలో ట్రెండ్ ఏమిటంటే సెల్ఫ్ డిపోర్టేషన్. వీసాలు రద్దయ్యాయి అంటే విద్యార్థి దేశం విడిచిపోవాల్సిందే. ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్క్రూటినీ వేగవంతం చేశారు. కాగా ఇండియాకు చెందిన విద్యార్థులు బ్యాంకుల నుంచి లక్షలాది రూపాయలు రుణం తీసుకుని ఇక్కడికి వస్తుంటారు. వారిని డిగ్రీ కూడా పూర్తి చేయకుండా మధ్యలోనే పంపిస్తున్నారు. ఇది నిజంగానే ఆందోళన కలిగించే విషయమని అమెరికాలోని పలువురు ఆటర్నరీ విద్యార్థులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా అధికారులు కేవలం స్టూడెంట్ వీసాలకే పరిమితం కాకుండా గ్రీన్ కార్డ్ హోల్డర్స్తో పాటు తాత్కాలిక వర్క్ వీసాలు ఉన్నవారిని కూడా స్టూడెంట్స్ను మాత్రం తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే చాలా మంది విద్యార్థులు ఇజ్రాయెల్, పాలస్తీనాకు జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా యూనివర్సిటీలో పాలస్తీన్లకు అనుకూలంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శనల్లో పాల్గొన్న వారు ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. అమెరికా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగించి హమాస్తో పాటు ఇతర టెర్రర్ గ్రూపులకు మద్దతు ప్రకటించిన విద్యార్థులను ఏరికోరి దేశం నుంచి సాగనంపుతోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సివిల్స్ డేటా బేస్ను మెయింటైన్ చేస్తోంది. ఈ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో పాటు స్కాలర్స్ను ట్రాక్ చేస్తోంది. వీరంతా FM1, J1 వీసాలపై వస్తుంటారు. ఇక స్టూడెంట్లు ఇక్కడికి F1 వీసాలపై వస్తుంటారు. వీరంతా అకాడమిక్ కోర్సుల కోసం వస్తే M1 వీసాల విషయానికి వస్తే వీరు
వొకేషనల్ స్టడీస్ కోసం J1 వీసాల విషయానికి వస్తే వీరు ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద అమెరికాకు వస్తుంటారు. ఒక్కసారి సివిస్ రికార్డు నుంచి పేరు తొలగిస్తే ఆ విద్యార్థి దేశంలో చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్నట్లు అవుతుంది. ఇక విద్యార్థి ముందు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, 15 రోజుల్లో అమెరికాను వీడటమో లేదా తన స్టేటస్ను తిరిగి పునరుద్ధరించుకోవడానికి న్యాయ పోరాటం చేయడమో, లేదంటే భవిష్యత్తులో అమెరికాలో కాలు పెట్టడానికి వీలు లేకుండా పోతుంది. కాగా సెల్ఫ్ డిపోర్టేషన్ విషయానికి వస్తే CDP-1 యాప్, దీన్ని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ 1 అంటారు. స్వచ్ఛందంగా దేశం నుంచి వెళ్లిపోయే ముందు యాప్ ద్వారా సమాచారం ఇచ్చి వెళ్లిపోవచ్చు. కాగా ఇటీవల కాలంలో ఇండియాకు చెందినటువంటి వందలాది మంది విద్యార్థులకు మీ వీసాలు రద్దయ్యాయని మెయిల్స్ రావడంతో బెంబెలెత్తిపోతున్నారు. క్యాంపస్లో జరిగిన హమాస్ నిరసనలతో తమకు సంబంధం లేదని మొత్తుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోతోంది. ఒక విద్యార్థి డ్రైవింగ్ నేర్చుకుంటూ ఒక చిన్న యాక్సిడెంట్ చేశాడు. దీనికి అతడు ఫైన్ కూడా కట్టాడు. అయినా అతడి వీసాను రద్దు చేశారు. మరో విద్యార్థి డొమెస్టిక్ వయలెన్స్ కేసులో ఇరుక్కున్నాడు. తర్వాత కేసు విత్డ్రా కూడా అయ్యింది. విద్యార్థి తప్పులేదని కోర్టు తీర్పు ఇచ్చినా అతడి వీసా రద్దయింది. అలాగే కొందరు విద్యార్థులు సరదా కోసమో ఇతరనో మాల్స్లో దొంగతనాలు చేస్తుంటే పట్టుబడితే, లేదా మద్యం మత్తులో కారు నడుపుతూ పట్టుబడితే వారిని కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చినా వారి వీసాలు కూడా రద్దయ్యాయి. మరో కేసులో ఓ విద్యార్థి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్తో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు కాదంటూ డ్రైవింగ్ లైసెన్స్నే లేకుండా కారు నడిపావంటూ అరెస్టు చేశారు. దీంతో అతడి వీసా రద్దయింది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే నిర్లక్ష్యంగా కారు నడిపారని, నిబంధనలు ఉల్లంఘించారని, ఆల్కహాల్ లేదా డ్రగ్స్ వినియోగించారంటూ ఇతర ఛార్జీలు మోపి స్టూడెంట్ వీసాలు రద్దు చేస్తున్నారు. అయితే అమెరికాకు చెందిన న్యాయ నిపుణులు చెబుతుంది ఏమిటంటే, స్టూడెంట్ వీసాలు రద్దయిన విద్యార్థులు వెంటనే స్థానిక అటర్నరీ లేదా న్యాయవాదుల సహాయం తీసుకుని కోర్టులో సవాలు చేసే ఆప్షన్ ఉంది. చివరి ఆప్షన్గా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లడానికి ఉంచుకోవాలని సూచిస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు మాత్రం మెయిల్స్ వచ్చిన వెంటనే కంగారు పడి మాతృ దేశానికి వెళ్లవద్దని, చివరి అవకాశంగా మాత్రమే దాన్ని ఉంచుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఇండియన్ స్టూడెంట్స్ కంటికి మీద కునుకు లేకుండా చేస్తోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్.